హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ పిల్లల కోసం తయారు చేయాలని అనుకుంటున్నానండి. మల్టీగ్రెయిన్ అనొచ్చు, లేదా పల్లి చెక్కి అనొచ్చు. పల్లీలు మాత్రమే కాకుండా అందులో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కానీ, అలాగే బిస్కెట్స్, చాక్లెట్స్ దగ్గర నుంచి దూరం చేసి లైట్గా ఇలాంటి హెల్తీ ఫుడ్ కనుక మనకి మంత్లీ ఒక్కసారైనా పిల్లలకి పెట్టగలిగితే వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారు. అలాగే అనేక రకమైన వైరస్లు ఎన్నో వస్తున్నాయి కదా, దాని నుంచి మనం మన పిల్లల్ని కాపాడుకునేటట్టు అవుతుంది. అందుకనే ఇక మా వాళ్ళకి హెల్తీ ఫుడ్ తయారు చేయాలని, ఇంకా అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఈ చెక్కీని తయారు చేస్తున్నాను. ముందుగా ఏం కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 2 కప్పులు వేరుశనగ గుళ్ళు, 1 కప్పు నువ్వులు తీసుకున్నాను, 1 కప్పు బాదం తీసుకున్నాను. ఇందులో మీరు పిస్తా ఇంకా ఇంకా ఉంటాయి కదా నట్స్, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్టవ్ వెలిగించుకుని కొద్దిగా వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఎక్కువసేపు టైం పట్టినా కూడా పర్వాలేదు. టేస్ట్ బాగా రావాలంటే పచ్చిగా ఉండకుండా మనకి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా మనకి నెలకు ఒకసారి కనుక పిల్లలకి కనుక ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే, ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఇంకా నువ్వులు యాడ్ చేస్తాము, అలాగే బాదం యాడ్ చేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్. ఆ పిల్లలకే కాదండి, మనకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎక్కువ ఈ మధ్య పేపర్లోను, టీవీల్లోనూ చూస్తుంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని, అలాగే రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ మధ్య అనేకమైనటువంటి వార్తలు అయితే చూస్తూ ఉన్నాము. అందుకని దానికోసం ఇలా కూడా చేసి పెట్టచ్చు అనే ఉద్దేశంతో మా పిల్లలకి చేస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. అలాగే పల్లీలు వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లారబెట్టేస్తున్నాను. 1 కప్పు మనం నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వులు వేసుకొని ఇవి అయితే 2 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయండి, పెద్ద టైం అయితే పట్టదు. అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్లో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. అవి కూడా సేమ్ అదే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా చల్లారాలి. ఇక అదే ప్యాన్లో బాదం తీసుకుంటున్నాను. బాదం ఫ్రై అవ్వడానికి ఒక 2 to 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. బాదం వేగిపోయిన తర్వాత సేమ్ అదే ప్లేట్లోకి టర్న్ చేసి సేమ్ అదే హీట్ మీద ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసాను. అవైతే 1 నిమిషం కూడా పట్టవండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇక ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి కూడా ప్లేట్లోనికే తీసేసుకొని అన్నీ ఒకేసారి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఒక 5 మినిట్స్లో అయితే ఆరిపోయాయి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి ఇవన్నీ కూడా తీసుకొని కొద్దిగా పలుకులుగా ఉన్నప్పుడే మనం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, ఎందుకంటే తినేటప్పుడు మన పంటి కింద ఈ వేరుశనగ గుళ్ళు కానీ, బాదం కానీ అన్నీ పంటి కింద పడి చక్కగా మంచి టేస్ట్ రావాలి కాబట్టి ఒక చెక్కీలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అలాగే నేను మరి సేమ్ అదే మందపాటి గిన్నెలు, కళాయిలు అయితే ఒక 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతో వాటర్ అయితే వేసుకున్నాను పాకం వచ్చేంత వరకు. కరెక్ట్ మెజర్మెంట్ అండి, 2 కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. మనకి పాకం రావడానికి ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. కొద్దిగా ముదిరిపాకంగా తయారైంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ బౌల్లో వేసుకొని అందులో 1 స్పూన్తో ఇలా బెల్లం పాకాన్ని వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉండవుతుంటే కనుక ఇక పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే బాదం, ఇవన్నీ మిశ్రమం ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయకుండానే సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి 1 స్పూన్ వేసుకొని ఆ ప్లేట్కి బాగా అప్లై చేసుకుంటున్నాను. ఆ నెయ్యి రాసినటువంటి ప్లేట్ మీద మనం ముందుగా మిక్స్ చేసుకున్న
ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. అంతా కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలండి. ఒక స్పూన్ నెయ్యి అయితే ఒక స్పూన్కి రాసుకొని నేను అదంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్లేట్కి చక్కగా సరిపోయేటట్టుగా గుండ్రంగా ఉండేటట్టుగా, అలాగే గరిటెకి అంటుకుంటున్నాయి కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి రాసుకుని మనం ఆ విధంగా కనుక ట్యాప్ చేస్తే స్పూన్స్కి కానీ గరిటెలకి కానీ ఏమి అంటుకోకుండా చక్కగా అది అచ్చులాగా ఒక బర్ఫీలాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. చాలా మంచిది, హెల్తీగా ఉంటారు, అలాగే జుట్టు కూడా ఊడదనమాట. చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో. బర్ఫీ అయితే 15 మినిట్స్ తర్వాత ఇలా చల్లారబెట్టాను. ఒక 10 to 15 మినిట్స్. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను చాక్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నాను. నెయ్యి ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఆ చుట్టూరు ఉన్నటువంటి బెల్లం పాకం కానీ అలాగే పల్లీలు ఇవి పౌడర్ ఉన్నాయి కదా, అవేమి కూడా చాక్ అంటుకోకుండా ఉండాలి అంటే చాక్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బర్ఫీ సైజుల్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా నేనైతే బర్ఫీల్లా కట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నది. అలాగే తిని కూడా చూపిస్తాను మీకు. మంచి షేప్ ఉండలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చిన్నది పీస్ తీసుకొని తిని చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటున్నారు. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.